అందరికీ హాయ్ అండి. ఇంక ఉదయం తనకి టీ పెట్టి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత బాబావారు చూసారా, ఇంకా స్వీటీ చూసారా పడుకుందనుకుంటున్నారా, పడుకోలేదు. బుక్స్ అవి అక్కడ మొత్తం మామూలుగా పెట్టేసానండి. ఇంకా ప్లేస్ సరిపోవట్లేదని. ఇంక తను వచ్చేటప్పుడు ఎగ్స్ పట్టుకొచ్చారు. ఇంకా టిఫిన్ బజ్జీ పట్టుకొస్తే స్వీటీకి టిఫిన్ కూడా పెట్టేసి, ఇంకా కొంచెం గిన్నెలు అవి ఉన్నాయండి. ముందు రోజు కడిగి టబ్లో వేసేస్తాను కదా, ఇంకా అవి ఆరిపోయి కొంచెం క్లాత్తో కూడా తుడిచేసి ఇంక మళ్ళీ పైన పెట్టేస్తాను. అందులో గిన్నెల స్టాండ్లో ఇంకా ఏ పెట్టాలో ఏం పెట్టకూడదని చూస్తాను. ఇంకా ప్లేస్ అలాగే సరిపెడుతున్నానండి, చాలట్లేదు. కాకపోతే కొన్ని పైన పెట్టేసాను, సైడ్ పైన. హాల్లో కొంచెం సైడ్ ఉంది కదండి, అదైతే నిండిపోయింది. ఇంకా ప్లేస్ సరిపోక ఆ పైన అలాగా సంచుల్లో వేసేసి పైన పెట్టేసాను. అవసరమైన మాత్రమే ఇంకా వాడుతున్నాను. ఇంక ఇవి కుక్కర్ అవి అంటారా, ఇంకా రొటీన్గా ఏదోటి జనపత్తులు ఎక్కువ ఉడకబెడతానండి నేను కుక్కర్లో అయితే మాత్రం. ఎందుకంటే తనకి జనపత్తులు ఇష్టం. జనపత్తులు, వేరుశనగకాయలును. అటువంటి 2 కుక్కర్లు ఉన్నాయి. ఒకటే వాడుతున్నాను, ఒకటేమో లోపల ఉంది. ఇంకా గిన్నెలు అవి ఇవి వంటగదిలో పెట్టవలసినవి వంటగదిలోని, గిన్నెల స్టాండ్లో పెట్టవలసిన గిన్నెల స్టాండ్లోని ఇంకా అవి చూసి సర్దేస్తున్నాను. మళ్ళీ ఒకటి బయటికి వెళ్ళాలనుకుంటున్నామండి. అందుకోసమనే ఇంకా నేను గబగబా పని చేస్తున్నాను కూడాను. టిఫిన్ అది చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం టైంలో అండి కొంచెం గ్యాప్ తీసుకొని ఇంక ఈలోపు వంట కూడా ఇవి సర్దేసి అప్పుడు వంట చేద్దాం కదా అని ముందు ఇవి సర్దేస్తున్నాను. ఇవి సర్దిన తర్వాత అప్పుడు వంట చేస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకోకపోతే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగే ఉండాలనే ఉంటుందనే కోరుకుంటున్నాను. ఇంకా ఈ బాక్సులు అవి సాల్ట్ డబ్బా అండి, అది వేరే దాంట్లో వేసాను. కొంచెం అది ఎక్కువగా ఉంది. సరే కొంచెం ఇది అయిపోయింది కదా, అయిపోయిన వెంటనే కడిగేసి అప్పుడు మళ్ళీ సాల్ట్ వేద్దామని ఇంకా అయ్యే వరకు అలా ఆఫ్ చేశాను. ఇంకా అయిపోయింది కదా అని మొత్తం కడిగేసి ఇంక మళ్ళీ సాల్ట్ వేయాలండి, డబ్బాలో చూసి వేస్తాను. ఇంకో బాక్స్ని చూసారా, అందులో ఏదో ఒకటి వేద్దాంలేని అది కడిగి కూడా పక్కన పెట్టేసాను. ఇంకా వాడకపోయినా సరే ఈ బాక్స్లో మొత్తం సేమియాలు ఉన్నాయండి, ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా ఇక్కడ గదిలో పెట్టవలసినవి మాత్రం వంటగదిలోని ఇంకా అవి కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నాను. ఇంకా ఎక్కడివక్కడ ఎప్పటికప్పుడు సర్దిసుకున్నాం అనుకోండి, కొంచెం ప్లేస్ ఖాళీ అవుతుంది. మళ్ళీ ఆ టబ్లో ఏమైనా గిన్నెలు వచ్చినప్పుడు మళ్ళీ కడిగి వేసుకోవడానికి కూడా ఉంటుంది కదా, అందుకోసమనే నేను ఎప్పుడప్పుడు ఇంకా ఆరిపోయిన వెంటనే ఇలాగా ఎక్కడివక్కడ పెట్టేసి పక్కన పెట్టేస్తాను. లేకపోతే మనకి పని అది ఎక్కువ పనిలా ఉంటుంది. సాయంత్రం అని వచ్చి చేద్దాం అనుకున్నాను కానీ ఇంక సర్లే అలాగా వంట చేసే ముందు ఇంక ఇవన్నీ సర్దేసి ఇప్పుడు వంట చేసేయచ్చు కదా, ఇంకా చాలా టైం ఉంది. ఎలా మేము బయటకు వెళ్ళాలంటే 5కి ఆ టైంకి వెళ్తాం కదండి. ఈలోపు ఇంకా వంట పని కూడా అవుతుంది. ఒక చోటకి వెళ్ళాలి. అసలు ముందు రోజు వెళ్ళాల్సింది, కాకపోతే ముందు రోజు వెళ్ళలేదు. ఇంకా ఎగ్స్ తెచ్చారు కదండి తను, ఆ ఎగ్స్ అవి కర్రీ వండమన్నారన్నమాట. ఎగ్స్ టమాటా కర్రీ చేయమన్నారు. సర్లే అని అదే కూర చేసేస్తున్నాను. ఇంకా మా స్వీటీ కూడాను టిఫిన్ చేసింది కదండి, కొన్ని పాలు కూడా తాగింది. ఇంకా దానికి ఇంకా అప్పుడే ఆకలి వేస్తుందని కూడా అడగదు కూడాను. ఇంకా అందుకే అదేదో ముందు అందులో వంట చేసేసి అప్పుడు కూర చేసిన తర్వాత రైస్ పెడదాం అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ మాత్రం కూర చేసేస్తున్నాను. ఇంకా కొంచెం గిన్నెలు ఏవో ఉంటాయి, అవి కూడా కడిగేసి పక్కన పెట్టేసాను అనుకోండి. ఇంకా వంట చేయడానికి ఉల్లిపాయలు అదేంటి ఆనియన్స్ అవి తీస్తున్నాను. ఫ్రిడ్జ్లో కొంచెం కిందనే బాక్స్లో వేసేస్తాను కదా, ఆనియన్స్ టమాటాలు అవన్నీ తీసి ఇంకా అవి కట్ చేయడం కోసమని మా స్వీటీ చూసారా పడుకుంది. బయట వర్షం వస్తుంది. అప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు, నేను వంట స్టార్ట్ చేసేసరికే 1 గంట అవుతుంది. మధ్యాహ్నించి వర్షం పడుతుంది. అలాగా మధ్యాహ్నించి కాదులేండి, పొద్దుట. ఇంకా అలా వర్షం తగ్గిపోద్దులేండి సాయంత్రానికల్లా. ఇంకా నేను ఎగ్స్ అవి ఉడికిపోతే అవి కూడాను స్టవ్ మీద వేసాను, ఆనియన్స్ కట్ చేసాను, టమాటాలు అవి. కానీ ఎందుకో ఆ రోజు కొంచెం నీరసంగా ఉందండి నాకు. అందుకే కొంచెం ఫేస్ కూడా డల్గా అనిపిస్తుంది కదా, ఎందుకో తెలీదు, చాలా నీరసంగా అనిపించింది. ఇంకా సరే అని నేను ఇప్పుడు చూసుకుంటే ఇలా ఉందా నా ఫేస్ అనిపిస్తుంది, అంత నీరసంగా ఉందా అని. అప్పుడు తెలియలేదు. ఇంకా ఆ రోజుకి కూడా నాకు వెళ్ళాలనిపించలేదండి బయటికి. కాకపోతే తిను తీసుకువెళ్తాను అని అనేసరికి నేను సరే అని ఇంకా బయలుదేరదాంలే అనుకున్నాను. లేకపోతే వెళ్ళాలనిపించలే. మరుసటి రోజన్నా వెళ్దాం అనుకున్నాను అనమాట. ఇంకా కూర కూడా ఎగ్స్ అవి స్వీటీకి ఒకటి వేసానండి. అది తింటుందో తినదో చూడాలి. అది ఎగ్స్ తినదు, ఎగ్ ఎక్కువ తినదండి, ఇష్టం ఉండదు దానికి. ఫస్ట్లో అయితే చాలాసార్లు ట్రై చేసాం పెడదామని, అది తినలేదు. ఈసారి ఏమన్నా తింటుందేమో చూద్దాం కదా అని దానికి కూడా ఒకటి వేసాను ఎక్స్ట్రా. చూద్దాం తను తింటుందో లేదో. లక్ష్మి పెడితే తింటుందండి ఎగ్, నేను పెడితే తినదు. కానీ అది
అందమైన రాక్షసి కదా, అందుకే నేను చెప్పిన మాట అసలు వినదు అది. ఇంకా ఎగ్స్ కూడా తీసేసి అప్పుడు ఆనియన్స్ కూడా వేసేస్తాను. కానీ సింపుల్గా అయిపోద్దండి కూర కూడాను. పక్కనే రైస్ కుక్కర్ గిన్నె ఉంది ఏంటనుకుంటున్నారా, తినేటప్పుడు చూపిస్తాను మీకు ఏంటా అని. అందుకే ఎగ్స్ తెచ్చితాను, డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఎగ్స్ పట్టుకొచ్చి కర్రీ చేయమన్నారు. సరే చేద్దాం కదా, నేను కూడాను ఇలా ఆ రైస్తోని ఇలా ఎగ్స్ కర్రీ చేయటం కూడా ఫస్ట్ టైం అండి తినడం. అంటే ఎప్పుడు మామూలుగా ఎగ్ వేసి టమాటా వేసుకొని చేసుకొని తింటాం. కాకపోతే నేను మాత్రం అది ఆ రైస్తో మాత్రం ఇలా తినడం కూడా ఫస్ట్ టైం. తను చేయమన్నారు కదా, నేను ఇందాక చెప్పాను కదండి సాల్ట్ డబ్బా కడిగానని, అందాక ఈ డబ్బాలో వేసాను అనమాట. ఇంక మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా వేరే డబ్బా అదేండి ఇందాక కడిగి పక్కన పెట్టాను కదా, ఆ డబ్బాలో వేసేస్తాను. నాకు సాల్ట్ ఎక్కువ అలవాటు అండి. ఉప్పు కళ్ళు ఒక డబ్బా ఉంటుంది, ఎప్పుడు ఉంటుందండి, డబ్బా నిండా ఉంటుంది. అయినా సరే నేను వాడేదే సాల్ట్ వాడతాను. నాకు ఇదైతేనే తెలుస్తుంది ఎక్కువగాను. అదని కరెక్ట్గా వేయగలుగుతాను. అదే కళ్ళుప్పు అనుకోండి అసలు వేయడం ఎక్కువ అయిపోద్ది తెలీదు. అందుకని నేను అంత ఎక్కువ యూజ్ చేయను. కాకపోతే కళ్ళుప్పు ఉండాలి కాబట్టి ఇంట్లోని ఒక డబ్బా నిండా కొని పక్కన పెడతాను అన్నమాట, గవ్వుకుని ఎప్పుడన్నా అవసరం వస్తుంది కదా అని. ఇంకా నేను మళ్ళీ కొంచెం ఆయిల్ సరిపోలేదేమో అనుకుని మళ్ళీ ఆయిల్ వేసాను అనమాట, అందుకే మళ్ళీ ఆయిల్ వేయాల్సి వచ్చింది. ఇంకా ఆనియన్స్ మగ్గిపోయి ఇంకా టమాటా కూడా వేసేస్తున్నాను. ఇంకా ఎగ్ కర్రీ అయిపోతే తను వస్తే భోజనం చేసేసి అప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళాలండి. ఎక్కడికి వెళ్తున్నామో ఏంటని తర్వాత చెప్తాను. నాకు ఎందుకు ఆ రోజు వెళ్ళడానికి చాలా నీరసంగా అనిపించింది. వద్దులే తర్వాత వెళ్దాం అనుకున్నాను, కానీ తనైతే ఒప్పుకోలేదు. తీసుకువెళ్తానని చెప్పి మధ్యాహ్నం కొంచెం దింపేస్తానన్నారు. ఇంకా నాకు నీరసంగా ఉంది కదా అని ఇంకండి తనకి స్వీటీ కోసం కూడా వేసాను కదా ఎక్స్ట్రా ఎగ్ ఒకటి. ఇంకా ఇలా టమాటా అది మగ్గిపోయిన తర్వాత అప్పుడు కొంచెం కారం అవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకని ఇక్కడ కొంచెం వాటర్ అది వేసాను. ఎగ్ కర్రీ అయిపోయింది, కూర అయిపోయింది కూడా, కోడిగుడ్ల కూర అయిపోయింది. ఇంకా హాట్ బాక్స్లో తీసి పక్కన పెట్టాను. తను వచ్చేసరికి ఇంకా వేడవుతుంది, వేడిగా ఉంటుంది కదని ఇంకా తను వస్తే థమ్స్అప్ తీసుకొచ్చారు. ఇంకండి రైస్ అన్నాను కదా, చికెన్ బిర్యానీ చేశాను, దాంతోపాటు ఎగ్ కర్రీ మాట, అందుకే డిఫరెంట్గా ఉంటుందని. ఇంకా స్వీటీ కూడా ఎగ్ మాత్రం తినలేదు, కానీ స్వీటీ చికెన్ బిర్యానీ మాత్రం తింటుంది, దానికి ఎగ్ ఇష్టం ఉండదండి. ఇంకా తను రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా 5 అయిపోయింది, అప్పుడు టీ పెట్టి ఇచ్చాను తనకి. పాలు స్టవ్ మీద పక్కన మరిగిపోయి అది కూడా మూత పెట్టేసి ఇంకా బయటకు వెళ్ళాలన్నాను కదా, వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండాను. చూసారా ఎండ మాత్రం సాయంత్రం 5:30 అవుతుంది. ఈ ఎండ మాత్రం కొంచెం లైట్గా వస్తుంది, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ వస్తుంది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.